అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీరు ఒక చిన్న ప్రయాణం చేయవచ్చు. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. సాయంత్రం మీ ఇంటికి అతిథులు రావచ్చు. మీ పిల్లల విజయాలను చూసి గర్వపడతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాల వల్ల అప్పులు తీర్చడం సులభం అవుతుంది. మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. కుంభరాశి వారు ఈరోజు తమ కుటుంబాలతో సంతోషకరమైన వాతావరణంలో సమయం గడుపుతారు. మధ్యాహ్నం తర్వాత మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు మనసులో సంతృప్తి భావన కలుగుతుంది. మీరు ప్రేమించిన వారిని కలుసుకోవచ్చు. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం శక్తి పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం కావచ్చు. మీ ఉద్యోగంలో వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీకు కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు చంద్రుడు తృతీయ భావంలో ఉండడం వల్ల మీ ధైర్యం మరియు సంభాషణ నైపుణ్యాలు బలపడతాయి. సూర్యుడు మరియు బుధుడు వలన గృహశాంతి మరియు భావోద్వేగ స్థిరత్వంపై మీ దృష్టి పెరుగుతుంది. కుజుడి ప్రభావం వలన తొందరపాటు చర్యలను నివారించండి, లేకపోతే మీ తోబుట్టువులతో మీకు విభేదాలు రావచ్చు. శుక్రుడు మరియు గురుడు మీ ప్రజాదరణ మరియు సృజనాత్మకతను పెంచుతారు. శని మిమ్మల్ని మీ ఆర్థిక బాధ్యతల పట్ల ప్రమత్తంగా ఉంచుతుంది. ప్రేమ జీవితం ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఒంటరిగా ఉన్నవారు ఎవరినైనా కలుసుకోవచ్చు. మీ వృత్తిలో కొత్త ప్రయత్నాలు చేయడానికి మీకు ధైర్యం లభిస్తుంది. మానసిక అశాంతి మరియు ఒత్తిడి నివారించండి. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు వ్యక్తిగత పనులతో అలాగే మీకోసం షాపింగ్తో కూడా బిజీగా ఉంటారు. మీ సంతోషాన్ని పురోగతిని చూసి కొంతమంది కుటుంబ సభ్యులు అసూయపడతారు. అయినప్పటికీ మీరు ఇతరులపై కాకుండా మీరు చేయాలనుకుంటున్న దానిపై దృష్టి పెడతారు. మీ ప్రత్యర్థులు శత్రువులు మీకు హాని చేయలేరు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఈరోజు అనుకూలమైన కార్యక్షేత్రం నుండి ప్రయోజనం పొందుతారు. వారి ఆదాయం పలుకుబడి కూడా పెరగవచ్చు. అయితే విద్యార్థులు ఈరోజు తమ చదువుపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇతర విషయాలు వారి విద్యపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కుంభరాశి స్త్రీలకు కొత్త ప్రణాళికలు, వేగవంతమైన ఆలోచనలు మరియు సృజనాత్మకత భావాలతో నిండిన రోజుగా ఉంటుంది. ఈరోజు మీ మనసు వేగంగా పనిచేస్తుంది, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఈరోజు ప్రేమ జీవితంలో స్వేచ్ఛ, వ్యక్తిగత స్థలం అనే భావన బలంగా ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం చాలా ముఖ్యం, లేకపోతే అపార్థాలు పెరగవచ్చు. వివాహిత స్త్రీలు తమ సంబంధంలో స్పష్టతను, సమతుల్యతను పాటించవలసి ఉంటుంది. ఒంటరి మహిళలు తెలివైన విభిన్న ఆలోచన విధానం ఉన్న వారిని కలుసుకోవచ్చు. మీ భావాలను దాచకుండా సరైన పద్ధతిలో వ్యక్తపరచడం మీ సంబంధాలను బలపరుస్తుంది. సంబంధాలలో మొండితనాన్ని మానుకొని మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు సవాళ్ళు మీ సహనాన్ని పరీక్షించవచ్చు. కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా ఉండడమే మీ విజయానికి కీలకం. మీ పిల్లలు చదువును నిర్లక్ష్యం చేయవచ్చు, కాబట్టి మీరు వారి భావాలను, ఆందోళన అర్థం చేసుకోవాలి. ఒక శుభకార్యానికి సిద్ధమవ్వడం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ పనులు మీరే చేసుకునే అలవాటు విజయానికి దారితీస్తుంది. ఆందోళన మేఘాలు తొలగిపోవడంతో మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీలో ఉత్సాహం ఉప్పొంగి ఈరోజు ఆనందం గడుస్తుంది. మీ తోబుట్టువులు మరియు ప్రియమైన వారితో మీ సంభాషణలు పెరుగుతాయి. ఈరోజు మీరు ముఖ్యమైన ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న యాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యక్తిగత ఎదుగుదల మరియు వృత్తిలో పురోగతి అవకాశం ఉంది, కానీ మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈరోజు హోదా, ప్రతిష్ట మరియు పలుకుబడి పెరిగే రోజుగా ఉంది. మీరు పనిలో అనుకూల పరిస్థితుల నుండి ప్రయోజనం పొందుతారు మరియు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపార దృక్కోణం నుండి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ మీ శత్రువుల కార్యకలాపాలపై ఒక కన్ను వేసి ఉంచండి. వారు మీకు హాని చేయలేకపోయినప్పటికీ జాగ్రత్త వహించడం అవసరం. విద్యార్థులు ఈరోజు ఏకాగ్రతను కొనసాగించాలి, ఎందుకంటే పరధ్యానం వారి చదువులను ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీరు మీకోసం సమయం కేటాయించుకొని షాపింగ్ వంటి కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. కొంతమంది కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని కొద్దిగా నిరుత్సాహానికి గురి చేయవచ్చు, కానీ వారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మీ కళ్ళు మరియు పాదాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సాయంత్రం మీరు ఒక పాత స్నేహితుడితో ముచ్చటిస్తూ గడుపుతారు. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు.
మీ చుట్టూ ఉన్న వారి నుండి మీకు లోతైన అవగాహన మరియు ఇది మీ భావోద్వేగ సమతుల్యతను కాపాడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా స్నేహితులతో సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంబంధాలలో మీరు ఆనందాన్ని మరియు ఐక్యతను అనుభవిస్తారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం మరియు సానుకూలతతో నిండిన సమయంగా చెప్పవచ్చు. మీ ఆలోచనలను పంచుకోండి మరియు మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరచండి. మీకు సన్నిహితంగా ఉన్నవారితో స్వేచ్ఛగా ఉండడం ముఖ్యం. ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు గృహ సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు లేదా ఆస్తికి సంబంధించిన విషయాలు సాఫీగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండడంతో మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పెద్దల సూచనలు పాటించడం ద్వారా కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్టులు, ఒప్పందాలకు సంబంధించిన పనులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన చర్చలు ముందుకు సాగవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉండడంతో ఇతరుల నమ్మకం పొందగలుగుతారు. ఆర్థికంగా మితమైన లాభాలు కనిపించిన భవిష్యత్తుకు మంచి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ విశ్రాంతి సమయం కేటాయించడం మంచిది. కొత్త పనులను ప్రారంభించే ముందు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మరింత విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, కుటుంబ సహకారం, స్పష్టమైన ఆలోచనలు ప్రధాన బలాలుగా నిలుస్తాయి. కుంభరాశి వారికి ఆనందం, సామాజిక కార్యక్రమాలు మరియు కొత్త కార్యకలాపాలతో నిండి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మీ సామాజిక పరిధి విస్తరించడం వల్ల మీ గుర్తింపు మరియు ప్రజాదరణ కూడా పెరుగుతాయి. రోజంతా సానుకూల శక్తి ఉంటుంది. ఇది అనేక ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీకు మీడియా లేదా ఫోన్ ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యకలాపాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ అత్తామామలతో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి. యువత తమ భవిష్యత్ కార్యకలాపాలను ప్రణాళిక చేసుకోవాలి. సమయం అనుకూలంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి మీరు రాజీ పడవలసి వస్తే సంకోచించకండి. ఏవైనా సమస్యల గురించి సన్నిహిత మిత్రుడితో సంప్రదించండి. మొండితనం మరియు కోపం పరిస్థితులను మరింత దిగజార్చగలవు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఏవైనా సమస్యలు ఉంటే ఆలోచించి ప్రశాంతంగా సమస్యలను తొలగించడానికి ప్రయత్నించండి. మీరు ఆన్లైన్ వ్యాపారాల్లో మిమ్మల్ని మీరు అప్డేట్గా ఉంచుకోవాలి. మీరు కొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లయితే ఆటంకాలు ఎదురవుతాయి. నిరుత్సాహపడకండి. త్వరలోని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారవేత్తలకు మంచి ప్రాజెక్టులు లభించవచ్చు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు మీకు సమస్యలను సృష్టించవచ్చు. వాతావరణ పరిస్థితుల వల్ల అలర్జీలు, దగ్గు మరియు జలుబు కలగవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత మీకు మంచి శుభవార్తలు అందుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆ శుభవార్తలు విని ఆనందంగా ఉంటారు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు.